చాలా సంతోషం అనిపించింది ఇక్కడ ప్లేస్ చూసాక. థ్యాంక్ యూ మేడం. మెయిన్ హైవేకి చాలా దగ్గరగా ఉంది. హైవే ఫేసింగే. హైవే ఫేసింగ్ అవును. ఎగ్జాక్ట్లీ. వెరీ నియర్ బై. ఆ. కదండి? ఉమ్. దట్స్ అమేజింగ్. మా చిన్నప్పుడు నంబూరి ఇంటి పేరు వాళ్ళు మా క్లాస్మేట్స్ ఉండేవాళ్ళండి. అవునా? మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అదే ఇంటి పేరు మీద మిమ్మల్నే చూస్తున్నాను నేను. సంతోషం మేడం. సార్ ఇప్పుడు ఒక్కసారి ప్రస్తుతానికి ఈ ఉమ్. ప్రాజెక్ట్ హైలైట్స్ ఒకసారి మాకు చెప్తారా? ఇది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న ఉమ్. క్యాపిటల్ గేట్వే. ఉమ్. 9 acres లో డిటిసిపి రేరా అప్రూవ్ తోటి మనం ఈ వెంచర్ని లాంచ్ చేస్తున్నాం. రైట్. హైవే ఫేసింగ్ ఉంది కాబట్టి మా బ్రాండింగ్ కూడా ఉమ్. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే డెవలప్మెంట్ కి బాగా పేరుంది. ఉమ్. కాబట్టి డిటిసిపి నామ్స్ ప్రకారం మామూలు బీటీ రోడ్ వేస్తే చాలు. ఉమ్. కానీ మేము ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని రేపు కన్స్ట్రక్షన్ అయినా రోడ్డు పాడు కాకూడదనే ఉద్దేశంతో సీసీ రోడ్లు వేసాం. ఓకే. ఓకే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ కానీ అన్ని కంప్లీట్ అయ్యి రెడీగా ఉంది మేడం. అంటే ఇప్పుడు మినిమం ప్లింత్ ఏరియా అయితేనే మేము అమ్ముతాము, లేదా ఇంత ఎస్ఎఫ్టీ అయితేనే అమ్ముతానే ఉంటుంది. మీరు మినిమం ఇక్కడ స్టార్టింగ్ ఎన్ని గజాల నుంచి అమ్ముతున్నారంటే ఏం చెప్తారు? 166 మేడం మినిమం. అంటే డిటిసిపి పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇస్తారు ఏ సైజు ప్లాట్స్ అని. ఓకే. 166, 185, 200 3 సైజెస్ ఉన్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే అడగచ్చా ప్రైస్? ఎలా ఎలా సేల్ చేస్తున్నారు ఏంటి అనేది? తప్పకుండా మేడం. మామూలుగా అయితే 18,000 ప్రైస్ పెట్టాం మేడం పర్ స్క్వేర్ యార్డ్. ఓకే. ఉగాది వరకు 13,999 ఇస్తున్నాము. 13,999 అంటే అంటే ఉగాది 4,000 ఆఫర్ రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాం. రైట్. ఉమ్. అంటే డిస్కౌంట్ ఉంది ఉగాది అవును. సందర్భంగా. అవును. సో మన తెలుగు సంవత్సరాది సందర్భంగా కొంత మనకి ఇక్కడ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో స్పెషల్ గా మరి ఈ వీడియో చూసిన వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారు? అంటే 15 days లో ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది మేడం. కంపెనీ రిజిస్ట్రేషన్ పే చేస్తుంది. ఓకే. ఓకే. అంటే వాళ్ళకి ఒక 45-50,000 సేవ్ అవుతుంది. ఇంకా అంటే యాదగిరిగుట్ట ఇక్కడ మనకి హార్డ్లీ ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది చాలా డెవలప్ అయింది కాబట్టి ఇంకా చాలా ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. ఇది కాకుండా ఇంకా నియర్ బై మనకి డెవలప్మెంట్స్ ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక 5 కిలోమీటర్ల దూరంలో కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ ఉందండి. అంటే మనకి రేపు ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నా కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా కూడా నియర్ బై ఉన్నది. రవాణా సౌకర్యం బాగుంది. ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ అయినా డెవలప్ అవ్వాలంటే రవాణా సౌకర్యం ఫస్ట్ పాయింట్. 100%. ఈ హైవే ఫేసింగ్ ఉంది కాబట్టి వాళ్ళు అర్ధరాత్రి అయినా కూడా హ్యాపీగా లోపలికి వచ్చేయచ్చు. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది, గేటెడ్ కమ్యూనిటీ లాగా. సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా అద్భుతంగా ఉంటది. అదే కాదు లెదర్ పార్క్ ఒకటి ఉంది 10 kilometers దూరంలోనే. 5 kilometerల దూరంలోనే మనకి కొలనపాక జైన్ మందిర్ ఉందండి. చాలా దగ్గర. ఈ ఏరియాలో చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అది. ఒక 15 kilometers దూరంలోనే మనం జీడికల్లు రామాలయం టెంపుల్. అంటే అప్పట్లో శ్రీరాములు వారు వేటకొచ్చారు అని అంటారు. అది చాలా ప్రసిద్ధిగాంచింది అది. రైట్. అంటే 3 డివోషనల్ పరంగా చూసుకుంటే ఆధ్యాత్మిక పరంగా మూడిటికి కనెక్టివిటీతో ఉంది ఆలేరు. కరెక్ట్. రేపు టూరిజం స్పాట్ గా కూడా అభివృద్ధి చెందడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. రైట్. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చు అంటారా? కన్స్ట్రక్షన్ అన్ని డెవలప్మెంట్ అయ్యి ఉన్నాయి కాబట్టి కన్స్ట్రక్షన్ ఇప్పుడే చేసుకోవచ్చు. అంటే మీకు పర్మిషన్స్ అన్ని ఉన్నాయి? అన్ని ఉన్నాయి మేడం. రేరా వచ్చిందంటేనే పర్ఫెక్ట్ కదా. ఇప్పుడు కంపల్సరీ కదా రేరా. అయితే మనం కన్స్ట్రక్షన్ ఎందుకు చేసుకోవాలి అని అంటే, మనం పాత నార్కట్పల్లి కానీ షాద్నగర్ వైపు చూస్తే అంతకుముందు ఒక హైవే ఉండేది. ఇప్పుడు ఆలేరుకున్నట్టే ఒక హైవే ఉంది. షాద్నగర్ లో కూడా ఒక హైవే ఉండేది. తర్వాత బైపాస్ వేసిన తర్వాత బైపాస్ దగ్గర తక్కువ ప్రైస్ ఉండేది. ఆల్రెడీ ఇల్లులు ఉన్న దగ్గర ఎక్కువ ప్రైస్ ఉండేది. అయితే అందరూ కూడా మళ్ళీ బైపాస్ వైపు కట్టుకుంటూ వచ్చేసరికి బైపాస్ దగ్గరే రేట్ ఎక్కువైంది. ఇప్పుడు ఆలేరు కూడా సిటీ మొత్తం మనకి ఈ హైవేకి దగ్గరగా ఇల్లులు కట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి 400 ఇప్పుడు కనపడే ఇల్లు లేదు. 400-500 meters దూరంలోనే ఇల్లులు ఉన్నాయి. అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఇదంతా కూడా మళ్ళీ ఆలేరు ఇక్కడ వరకే విస్తరిస్తుంది. డెవలప్మెంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి తొందరగా ఇల్లు కట్టుకొని సేఫ్ గా ఉండటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇందాక మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు. అంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది? ఎంత లోతున గ్రౌండ్ వాటర్ పడింది? అంతకుముందు అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి వాటర్ కి ప్రాబ్లమే లేదు మేడం. దాంతో పాటు మేము 1 lakh liters కెపాసిటీ తోటి వాటర్ ట్యాంక్ కూడా ఇస్తున్నాము. ఇక్కడ ఉందండి, ఇప్పుడు ఆల్రెడీ నిర్మించి ఉందండి. ఆ పార్క్ లో ఉంది. టోటల్ వెంచర్ ఎంత ఉంది సార్? అది 9 acres టోటల్ మేడం. 117 ప్లాట్స్ వచ్చినాయి టోటల్ గా. అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే కొనుక్కోవాలి అనుకునే వాళ్ళ పాయింట్ ని దృష్టిలో పెట్టుకుని మీరు రీసెంట్ గా ఒక రీసెర్చ్ చేశారని విన్నాం. ఆ రీసెర్చ్ లో మీకు ఏం అర్థమైంది? అంటే మామూలుగా ఎవరైనా కూడా కస్టమర్లకి మా ప్లాట్ తీసుకోండి, మా ప్రాజెక్ట్ లో వచ్చి చూడండి అంటారు కదా. మేము అలా కాకుండా కస్టమర్లకి ఏం కావాలో అది తయారు చేస్తే చాలు, వాళ్ళకి కావాల్సినట్టు మన ప్రాజెక్ట్ ని తయారు చేస్తే బాగుంటే సక్సెస్ అవ్వచ్చు అని. అంతకుముందు మేము మార్కెటింగ్ చేసిన
కంపెనీలో సైట్ వరకు వచ్చి ఉమ్, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండి కూడా ఉమ్. కొనకుండా పోయినా ఒక 1000 మంది కస్టమర్లను మేము టార్గెట్ గా తీసుకున్నాం. ఓకే. ప్రతి కస్టమర్ ఇంటికి టీమ్ తో సహా వెళ్ళాం. ఉమ్, మీరు మా అసోసియేట్ చెప్తేనే సైట్ వరకు వచ్చారు కదా, ఆ, ఎందుకు ఎందుకు తీసుకోలేదు? కొనలేదు, ఓకే. ఎలా ఉంటే కొనేవాళ్ళు, అసలు మీ ఆలోచన ఎలా ఉంది, ఆ, ఆలోచన విధానానికి అనుగుణంగానే వెంచర్లు వేస్తున్నాం కాబట్టి అసలు మార్కెట్ లేదు అన్న టైంలో కూడా మేము 1.5 2 months లో ఒక వెంచర్ని కంప్లీట్ చేసుకుని వెళ్తూనే ఉన్నాం. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే కస్టమర్కి ఏం కావాలో ఈ వెంచర్లో ఉంది. ఎక్కువ మంది కస్టమర్లు అడిగేది ఏంటంటే మా పై వచ్చే తరం కోసం కాదు ఇన్వెస్ట్మెంట్, అవును. మేము ఉన్నప్పుడే డెవలప్ కావాలి, కరెక్ట్. మేము ఎంజాయ్ చేయాలి, ఒక 2 3 సంవత్సరాల్లో కన్స్ట్రక్షన్ చేసుకునేలాగన్నా ఉండాలి, రీసేల్ చేసుకుంటే ప్రాఫిట్ అన్న వచ్చేలాగా ఉండాలి, మాకు ఏదైనా ఎమర్జెన్సీ అమ్మాలనుకుంటే ఇమ్మీడియట్గా సేల్ అయ్యే విధంగా ఉండాలనేది ఉమ్. ఎక్కువ మంది కస్టమర్ల నుంచి వచ్చిన ఆన్సర్. అందుకంటే వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగానే హైవే ఫేసింగ్ తోటి అద్భుతమైన డెవలప్మెంట్స్ తోటి వెంచర్లు చేస్తాం. దట్స్ అమేజింగ్.